Hi friends, welcome back to our channel TET and DSC Network. ఓకే, నేను మన ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వీడియోస్ చేసి కూడా చాలా డీటెయిల్గా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా. అండ్ అదే విధంగా సోషల్ కంటెంట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశా. అండ్ ఈవీఎస్ కూడా 3rd 4th ఇప్పటి వరకు అప్లోడ్ చేశా. నెక్స్ట్ 5th 6th కూడా, నెక్స్ట్ 7th 8th కూడా నేను అప్లోడ్ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ కూడా నేను టెక్స్ట్ బుక్ మొత్తం కూడా డిస్ప్లే చేస్తూ మోడల్కి ఒక ప్రాబ్లం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఒకసారి విజిట్ అయ్యి అన్ని కూడా వీడియోస్ చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో మన ఛానల్లో నేను డైలీ 7 PMకి వీడియో అనేది అప్లోడ్ చేస్తా. ఓకేనా? డైలీ 7 PMకి మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి నేను థీమ్ 6 కల్చర్ అండ్ కమ్యూనికేషన్ కి సంబంధించి 7th క్లాస్లో ఉన్న లెసన్ రూలర్స్ అండ్ బిల్డింగ్స్, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ఈ లెసన్లో ఏ కింగ్స్ ఏమేమి బిల్డింగ్ చేసిండ్రు, ఎలాంటి ఆర్కిటెక్చర్స్ మనకు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, నేను లాస్ట్ వీడియోలో 6th థీమ్ కల్చర్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి 6th క్లాస్లోని 2 లెసన్స్ కూడా నేను చేసి అప్లోడ్ చేశా. సో ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడండి. ఓకే, నెక్స్ట్, సో 18th సెంచరీలో కింగ్స్ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేసేవాళ్ళు. ఫస్ట్ స్ట్రక్చర్ ఏమో ఫోర్ట్స్, ప్యాలెసెస్, టోమ్స్, ఇవన్నీ కూడా కింగ్స్కి సంబంధించినవే ఉండేటి. నెక్స్ట్ ఏమో పబ్లిక్ యాక్టివిటీస్ కోసము సెకండ్ స్ట్రక్చర్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ పబ్లిక్ యాక్టివిటీస్ అంటే ఏమేమి వస్తాయి అంటే మసీద్స్, టెంపుల్స్, వెల్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ మనకి కుతుబ్ మినార్ గురించి ఇచ్చారు. మనకి కుతుబ్ మినార్ ఎవరు కట్టించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ కట్టిస్తాడు. ఓకేనా? ఇతను పోలో గేమ్ ఆడుకుంటూ చనిపోతాడు కింద పడి. సో దాని తర్వాత కుతుబ్ మినార్ ని ఎవరు కంప్లీట్ చేస్తారంటే కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చిన కింగ్ ఇల్టుట్మిష్ కంప్లీట్ చేస్తాడు. ఓకేనా? కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 1199 CEలో స్టార్ట్ చేస్తే ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ ఎప్పుడు కంప్లీట్ చేసిందంటే 1229లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా? సో కుతుబ్ మినార్ లోని ఫస్ట్ బాల్కనీలో కొన్ని స్మాల్ ఆర్క్స్ ఇంకా జామెట్రికల్ ప్యాటర్న్స్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? కొన్ని ఎర్త్క్వేక్స్ వల్ల ఇది కుతుబ్ మినార్ అనేది కొంచెము డ్యామేజ్ అయింది. సో దాని తర్వాత వచ్చిన కింగ్స్ కూడా దాన్ని మళ్ళీ డెవలప్ చేసారు. ఓకేనా? నెక్స్ట్, క్యువెట్ ఆల్ ఇస్లాం మసీద్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ 7th ఇంకా 10th సెంచరీలో ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేసారు. సో ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంటుందంటే 2 వర్టికల్ బీమ్స్ పైన ఒక హారిజాంటల్ బీమ్ అనేది ఉండేది. ఓకేనా? 2 వర్టికల్ బీమ్స్ పైన ఒక హారిజాంటల్ బీమ్, ఎలా అయితే మనకి కాకతీయ తోరణం ఉందో ఆ విధంగా ఉంటుందని మనం చెప్పేసి మనము ఎగ్జాంపుల్గా నేను ఇమేజ్ అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకేనా? సో ఈ స్టైల్ని ఎక్కువగా రూమ్స్ ఇంకా డోర్స్, విండోస్ మీద యూజ్ చేసేవాళ్ళు ఈ 7th ఇంకా 10th సెంచరీలో. ఓకేనా? ఈ స్టైల్ని ఏమనేవారు అని అంటే కార్బెల్డ్ లేదా టెరాబీటా అని చెప్పేసి అనేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్, సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ స్టైల్ 8th ఇంకా 13th సెంచరీలో అంటే పబ్లిక్ యూజెస్ అంటే టెంపుల్స్, మసీద్స్, టామ్స్ కి కూడా, కన్స్ట్రక్షన్స్ కి కూడా ఈ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేసారు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి కాందర్య మహాదేవ టెంపుల్. కాందర్య మహాదేవ టెంపుల్ ఇది ఎవరు బిల్డ్ చేసిండంటే చాండేల కింగ్ దంగదేవ. ఓకేనా? చాండేల కింగ్ దంగదేవ ఎప్పుడంటే 999 CEలో. ఎక్కడ ఉండేది అంటే ఈ టెంపుల్ వచ్చేసి ఖాజురహో మధ్యప్రదేశ్లో ఉండేది. ఓకేనా? సో ఈ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆర్నమెంటెడ్ గేట్వే ఉంటుంది. నెక్స్ట్ మహామండపం ఉంటుంది. ఈ మహామండపంలో డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అనేది చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్ శ్రీన్. ఇక్కడ దీన్నే గర్భగృహ అని చెప్పేసి అంటాం. ఇక్కడనే దేవుడి యొక్క విగ్రహం అనేది ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్, ఇక్కడికి ఓన్లీ కింగ్స్ ఇంకా కింగ్స్ యొక్క సన్స్ మాత్రమే అలౌ చేసేవారు, కామన్ పీపుల్ ని అలౌ చేసేవారు కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఖాజురహో కాంప్లెక్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాయల్ టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడికి కూడా కామన్ పీపుల్ కి ఎంట్రీ లేదు, ఓన్లీ కింగ్స్ కే ఎంట్రీ ఉంది.
నెక్స్ట్ రాజరాజేశ్వర టెంపుల్. రాజరాజేశ్వర టెంపుల్ వచ్చేసి తంజావూరు తమిళనాడులో ఉంది. ఇది ఎవరు కట్టించారంటే రాజరాజదేవ కట్టిస్తాడు. ఓకేనా. ఈ రాజరాజేశ్వర టెంపుల్ రాజరాజదేవు పేరు మీదనే పెట్టిండు. ఓకేనా. సో ఈ టెంపుల్ కి టాలెస్ట్ శిఖర ఉండేది. అంటే ఆ కాలంలోనే టాలెస్ట్ శిఖర అని అంటే రాజరాజేశ్వర టెంపుల్ కే. ఈ శిఖర పైన స్టోన్ అనేది పెట్టడానికి ఆ స్టోన్ అనేది 90 టన్స్ వెయిట్ ఉండేదంట. సో ఇప్పుడు అంటే మనకి క్రెయిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఎంత వెయిట్ అయినా కూడా మనం పెట్టచ్చు. సో ఆ కాలంలో ఓన్లీ మాన్యువల్ పవర్, హ్యూమన్ పవరే కాబట్టి ఆ 90 టన్స్ వెయిట్ ని ఏ విధంగా తీసుకెళ్లేవారంటే ఈ శిఖరికి ఇట్లా ఇంక్లైన్డ్ పాత్ అని చెప్పేసి బిల్డ్ చేసేవారు. ఓకేనా. బ్యాంబో స్టిక్స్ అట్లా అన్నిటితో యూజ్ చేసి ఇంక్లైన్డ్ పాత్ ఇట్లా బిల్డ్ చేసేవారు. ఈ పాత్ అనేది కూడా ఎక్కువగా డిస్టెన్స్ ఉండేటట్టు బిల్డ్ చేశారు. ఎందుకు అని అంటే ఎక్కువగా స్లోప్ కానీ స్టీప్స్ కానీ ఉండకుండా స్మూత్ గా ఒకే లెవెల్లో వెళ్ళే విధంగా బిల్డ్ చేసేవారు. సో ఈ శిఖరం మీద స్టోన్ 90 టన్స్ యొక్క స్టోన్ ని పెట్టడానికి ఈ ఇంక్లైన్డ్ పాత్ ఎన్ని కిలోమీటర్స్ ఉండేదంటే 4 కిలోమీటర్స్ దూరంలో ఉండేదన్నట్టు. ఓకేనా. అండ్ ఎప్పుడైతే శిఖర పెట్టడం అయిపోతుందో ఈ పాతిని మొత్తం కూడా తీసేస్తారు. ఆ కన్స్ట్రక్షన్, ఆ పాతికి ఏమైతే కన్స్ట్రక్షన్ చేసిరో అదంతా కూడా తీసేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి 19th సెంచరీలో మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది ఇంట్రడ్యూస్ చేసారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్క్యుయేట్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుంది అని అంటే మనము నార్మల్గా ఈ విధంగా డోర్స్ ఇంకా విండోస్ పైన చూడొచ్చు ఇట్లాంటి టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అవునా. సో ఆ విధంగా ఉండే ఆర్కిటెక్చర్ని మనము ఆర్క్యుయేట్ అని చెప్పేసి అంటాం. అండ్ 19th సెంచరీలో ఆర్కిటెక్చర్కి లైమ్ స్టోన్ ఇంకా కాంక్రీట్ అనేది యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. సో దాని ద్వారా ఏంటని అంటే బిల్డింగ్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి బిల్డ్ చేసేవారు. సో 14th సెంచరీలోనే సేమ్ ఇదే ఆర్కిటెక్చర్లో మనకి అలాయ్ దర్వాజా అనేది బిల్డ్ చేశారు. ఇది ఎవరు బిల్డ్ చేస్తారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బిల్డ్ చేస్తారు. ఓకేనా. దీన్ని అప్పుడు ఏమన్నారంటే ట్రూ ఆర్క్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా. నెక్స్ట్ స్వయంభూ శివ టెంపుల్. స్వయంభూ శివ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంటది అని అంటే మిడిల్ ఆఫ్ ద ఓరుగల్లు ఫోర్ట్. ఓకేనా. ఓరుగల్లు ఫోర్ట్ లో మధ్యలో ఉంటది. ఎవరు కట్టించారంటే కాకతీయాస్ కట్టిస్తారు. ఓకే. నెక్స్ట్ టెంపుల్స్ యొక్క సిగ్నిఫికెన్సెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపుల్స్ యొక్క మీనియేచర్ వరల్డ్ ని డినోట్ చేస్తాయి అని చెప్పేసి నమ్మేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ బై 1200 BCలో ఈ టెంపుల్స్ అనేది మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ గా మారినాయి. దేనికి అని అంటే మ్యూజిషియన్స్ కి అంటే టీచింగ్ చేయడానికి, ఎంప్లాయీస్ కి అయినా కూడా టీచింగ్ అయినా, మ్యూజిషియన్స్ కి, డాన్సర్స్ కి, ఆర్టిస్ట్ కి, సర్వెంట్స్ కి, అడ్మినిస్ట్రేషన్ కి, వీటన్నిటికీ కూడా 1200 BCలో టెంపుల్స్ అనేది మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ గా మారినాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ టెంపుల్స్ అనేది కూడా పొలిటికల్ ఇంకా ఎకనామిక్ పవర్ కి ఒక సెంటర్ గా ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారు. ఓకేనా. సో ఈ టెంపుల్స్ కూడా అందరు కూడా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. ఇంకా లెంట్ మనీ ఆన్ ఇంట్రెస్ట్, మనీ ఇంట్రెస్ట్ కి ఇచ్చేవాళ్ళు. ఆర్గనైజ్డ్ ఫెయిర్స్ అంటే కొన్ని జాతర లాంటివి అవి కూడా ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఈ టెంపుల్స్ కి చుట్టుపక్కల శైవాస్ అండ్ వైష్ణవాస్ కూడా వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ పర్షియన్ కోర్ట్ ఇంకా వాళ్ళ యొక్క పర్షియన్ కోర్ట్ ఇంకా క్రోనాలికల్స్ వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేసిందంటే సుల్తాన్ అనేది షాడో ఆఫ్ గాడ్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తారు. ఎవరు? పర్షియన్ కోర్ట్ వాళ్ళు సుల్తాన్ యాజ్ ద షాడో ఆఫ్ గాడ్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఢిల్లీలో ఉన్న ఒక ఇన్స్క్రిప్షన్ మసీద్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే గాడ్ అల్లావుద్దీన్ ని చూస్ చేసుకున్నాడు కింగ్ గా ఉండడానికి అని చెప్పేసి ఢిల్లీలో ఉన్న ఒక మసీద్ లోని ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. ఎందుకు అనంటే ప్రీవియస్ పాస్ట్ జన్మల అతను చేసిన లా గివర్స్ కానీ అతను చేసిన పనులకి గాడ్ అల్లావుద్దీన్ ని కింగ్ గా సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి మనకి ఇన్స్క్రిప్షన్ లో ఉంటది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి కింగ్స్ రిజర్వాయర్. దీన్ని ఏమంటారు అని అంటే హౌస్ ఈ సుల్తానీ అని చెప్పేసి అంటాం. ఇది ఎవరు కట్టించారు అని అంటే సుల్తాన్ ఇల్టుట్మిష్ కట్టిస్తాడు. ఓకేనా. ఇది ఎక్కడ అంటే ఢిల్లీ ఈ కుహ్నా అని చెప్పేసి అక్కడ ఉండేది, అవుట్ సైడ్ ఆఫ్ ఢిల్లీలో ఉండేది. సో ఇదే లార్జెస్ట్ రిజర్వాయర్ ఎవరు కట్టించారు? సుల్తాన్ ఇల్టుట్మిష్. దీన్ని కింగ్స్ రిజర్వాయర్ అంటారు. ఓకేనా. అది గుర్తుంచుకోవాలి పాయింట్. నెక్స్ట్ 9th సెంచరీలో పాండ్యన్ కింగ్
శ్రీమర శ్రీ వల్లభ అతను శ్రీలంకని ఇన్వేడ్ చేసి కింగ్ సేనావన్ని డిఫీట్ చేస్తాడు. ఓకేనా, ఎవరు? పాండ్యన్ కింగ్ శ్రీమర శ్రీ వల్లభ. ఓకేనా. సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి 11th సెంచరీలో ఉన్న చౌలా కింగ్ రాజేంద్ర వన్ గురించి. సో ఇతను ఏం బిల్డ్ చేసిండంటే లార్డ్ శివ టెంపుల్ బిల్డ్ చేసిండు. ఓకేనా, ఇతను కొంతమంది రూలర్స్ ని డిఫీట్ చేసి అక్కడ వాళ్ళ ఉన్న స్టాచ్యూస్ కొన్ని సీజ్ చేసిండు. ఆ లిస్ట్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సన్ పెడస్టల్, ఎక్కడ నుంచి అంటే చాళుక్యాస్ నుంచి. నెక్స్ట్ వన్ ఏమో గణేష్ స్టాచ్యూ, దుర్గా స్టాచ్యూ, నంది స్టాచ్యూ. ఈ మూడు కూడా ఎక్కడ నుంచి అంటే ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి. నెక్స్ట్ వన్ వచ్చేసి భైరవ ఇంకా భైరవి స్టాచ్యూ, ఇవి ఎక్కడి నుంచి అంటే కళింగ ఆఫ్ ఒడిస్సా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాళీ స్టాచ్యూ, ఇది ఎక్కడి నుంచి అంటే బెంగాల్ నుంచి. ఇవన్నీ కూడా రాజేంద్ర వన్ కొంతమంది రూలర్స్ ని డిఫీట్ చేసి సీజ్ చేసిన స్టాచ్యూస్. ఓకేనా. నెక్స్ట్ సుల్తాన్ మొహమ్మద్ ఆఫ్ గాజ్నీ, ఇతను రాజేంద్ర వన్ కి కాంటెంపరీ. రాజేంద్ర వన్ పీరియడ్ టైంలో ఈ సుల్తాన్ మొహమ్మద్ అనే అతను ఎక్కువగా పవర్ఫుల్ కాకపోయినా ఇతను ఎప్పుడు పవర్ఫుల్ అయిండు అని అంటే రాజేంద్ర వన్ బిల్డ్ చేసిన సోమనాథ టెంపుల్ ని లూట్ చేయడం వల్ల, స్వాధీనం చేయడం వల్ల సుల్తాన్ మొహమ్మద్ అనే అతను ఎక్కువగా పవర్ఫుల్ అయిపోయిండు. ఓకే. నెక్స్ట్ విజయనగర కింగ్స్. విజయనగరం వచ్చేసి ఎవరు డెవలప్ చేసిందంటే రాయాస్ కింగ్స్ డెవలప్ చేస్తారు. మనకి బుక్కరాయ, శ్రీకృష్ణ దేవరాయ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళంతా కూడా విజయనగరం నుంచి మనకి రూలింగ్ అనేది చేసారు. ఓకేనా. వీళ్ళు ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళంటే ఇంపీరియల్ క్యాపిటల్ ఆఫ్ ఎంటైర్ సౌత్ ఇండియా, అంటే వాళ్ళ రాజ్యాన్ని కూడా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ సో వీళ్ళు ఏమేమి టెంపుల్స్ బిల్డ్ చేసిండంటే విరూపాక్ష టెంపుల్, రామచంద్ర టెంపుల్, కృష్ణ టెంపుల్, వేతాళ టెంపుల్. ఇవన్నీ కూడా ఏ స్టైల్ యూజ్ చేసిండ్రు అంటే చోళా ఇంకా పాండ్య ఎంపరర్స్ ఏమైతే స్టైల్ యూజ్ చేసిండ్రో, ఆర్కిటెక్చర్ యూజ్ చేసిండ్రో, కృష్ణదేవరాయస్ విజయనగర కింగ్స్ కూడా ఈ టెంపుల్స్ ని బిల్డ్ చేయడానికి అదే స్టైల్ యూజ్ చేసారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వీళ్ళు విజయనగర కింగ్స్ ఎక్కువగా విమానాస్ ఇంకా గోపురాస్ కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. టెంపుల్స్ లో ఎక్కువగా విమానాస్ అండ్ గోపురాస్ కూడా బిల్డ్ చేసేవారు. సో ఇక్కడ గోపురమ్స్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకు అనంటే ఎంత డిస్టెన్స్ నుంచి అయినా ఆ టెంపుల్ అనేది కనిపించాలి అని చెప్పేసి ఆ విధంగా ఉండే విధంగా గోపురమ్స్ అనేది కూడా ఎక్కువ హైట్, టాలెస్ట్ గోపురమ్స్ అనేది బిల్డ్ చేశారు. ఓకేనా. సో ఈ విజయనగర కింగ్స్ యొక్క టెంపుల్స్ ఏ విధంగా ఉండేటి అంటే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్ తోటి బిల్డ్ చేసేవాళ్ళు. ఓకేనా, మొత్తం కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రానైట్ ఉండేది. సెకండ్ ఫ్లోర్ ఏమో లైమ్ ఇంకా చున్నం యూజ్ చేసి దాని పైన ఫ్లోర్స్ అనేది బిల్డ్ చేసేవాళ్ళు. ఓకేనా. సో ఇది గుర్తుంచుకోవాలి. సో విరూపాక్ష టెంపుల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. విరూపాక్ష టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే హంపీలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ సో ఈ విరూపాక్ష టెంపుల్ కి ముందు ఉన్న ఫ్రంట్ లో ఉన్న హాల్ అనేది అది ఎవరు బిల్డ్ చేసిండంటే కృష్ణ దేవాలయ బిల్డ్ చేసిండు. ఓకేనా, ఎవరు బిల్డ్ చేసిండు? కృష్ణ దేవాలయ బిల్డ్ చేసిండు. ఈ పిల్లర్స్ కూడా, ఈ టెంపుల్ కి పిల్లర్స్ కూడా చాలా డెకరేట్ అయ్యి డెలికేట్ గా ఉంటాయి అని చెప్పేసి, కార్వుడ్ పిల్లర్స్ ఉంటాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ కృష్ణ దేవాలయ ఈస్టర్న్ సైడ్ గోపురమ్స్ కూడా కట్టించిండు అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు టెక్స్ట్ బుక్ లో. నెక్స్ట్ టెంపుల్సే కాకుండా విజయనగర కింగ్స్ టెంపుల్స్ కే కాకుండా రాయల్ బిల్డింగ్స్ కి కూడా ఎక్కువగా కట్టేవాళ్ళంట. ఓకేనా, వాళ్ళు రాయల్ బిల్డింగ్స్ ని కూడా ఎలాబరేట్ చేసిండ్రు. టెంపుల్స్ కి వచ్చేసి ఏం స్టైల్ యూజ్ చేశారంటే తమిళనాడు మోడల్స్ ఏమో టెంపుల్స్ కి యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళ యొక్క రాయల్ బిల్డింగ్స్ కి సుల్తానేట్ ఆర్కిటెక్చర్ టెక్నిక్స్ అనేది స్టైల్ అనేది యూజ్ చేసిండ్రు. ఓకేనా, రాయల్ బిల్డింగ్స్ కేమో సుల్తానేట్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తే టెంపుల్స్ కేమో తమిళనాడు మోడల్ స్టైల్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసారు. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సో అట్లాంటివి కొన్ని ఏంటి అంటే సుల్తానేట్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి లోటస్ మహల్. ఈ లోటస్ మహల్ పేరు కూడా ఒక బ్రిటిష్ విజిటర్ మీద ఈ పేరు అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటిదంటే కింగ్స్ వాళ్ళ మీటింగ్స్ అనేది పెట్టుకుంటారు లోటస్ మహల్ లా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్వీన్స్ బాత్. థర్డ్ వన్ వచ్చేసి ద ఎలిఫెంట్ స్టాబుల్. ఇవన్నీ కూడా రాయల్ బిల్డింగ్స్ కి యొక్క ఆర్కిటెక్చర్ కి ఎగ్జాంపుల్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మహానవామి డిబ్బా అని చెప్పేసి ఉంటది. ఓకేనా, ఇది ఒక ప్లాట్ఫామ్.
ఇది ఎవరు ప్లాట్ఫామ్ అని అంటే విజయనగర కాలం నాటి ప్లాట్ఫామ్. ఓకేనా. ఈ ప్లాట్ఫామ్ హైట్ వచ్చేసి 55 ఫీట్స్ ఉంటుంది. ఓకేనా. ఇది టాల్ ఏమో 5 ఫ్లోర్ బిల్డింగ్ టాల్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చిరు. ఓకేనా. ఇది దీని యొక్క ఏరియా ఎంత అంటే 11,000 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటుంది. ఓకేనా. ఇవి మెయిన్ గా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 200 ఇయర్స్ లా దీని హైట్ అనేది 3 టైమ్స్ పెరిగింది, అట్లీస్ట్ 3 టైమ్స్ పెరిగింది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసారు. ఎప్పుడు 200 ఇయర్స్ లో. నెక్స్ట్ సో దీనికి బిల్డింగ్ పైన టాప్ లో బిల్డింగ్ అనేది కంప్లీట్ గా ఉండదు అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ అనేది మొత్తం కూడా ఒక క్లాత్ తోటి కవర్ అయిపోయి ఉంటది. అదే ఏమంటారు అంటే షామీనా. ఓకేనా. షామీనా క్లాత్ తోటి కవర్ అయిపోయి ఉంటది అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ పిల్లర్స్ అనేది కూడా వుడెన్ తోటి సపోర్ట్ అయి ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. గార్డెన్స్, టోమ్స్ అండ్ ఫోర్ట్స్ ఇవన్నీ కూడా మొఘల్స్ కి ఒక కుతుబ్ షాహీస్ యొక్క సంబంధించి ఉంటాయి. ఓకేనా. వాళ్ళు ఏ విధంగా గార్డెన్స్, టోమ్స్, ఫోర్ట్స్ బిల్డ్ చేసిరో చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్ మొఘల్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ వేటి మీద చూపించే వాళ్ళంటే లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది మొఘల్స్ చూపించేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ బాబర్ తన ఇంట్రెస్ట్ ఎక్కువగా గార్డెన్స్ మీద ఎట్లా అంటే ఇంట్రెస్ట్ బాబర్ యొక్క ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటదంటే ఇట్లా 4 ఛానల్స్ గార్డెన్ ఇట్లా 4 ఛానల్స్ తోటి ఉండేది అని చెప్పేసి అతనికి ఎక్కువగా ఇట్లాంటి ఫార్మల్ గార్డెన్స్ బిల్డ్ చేయడంలో అతను ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించేవాళ్ళు. ఓకేనా. సో దీన్నే ఏమన్నారంటే చార్ బాగ్ అని చెప్పేసి అంటారు. ఎందుకు అనంటే సిమెట్రికల్ డివిజన్స్ ఆఫ్ 4 క్వార్టర్స్ ఇట్లా 4 క్వార్టర్స్ లో ఉంటది కదా చార్ బాగ్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఓకేనా. నెక్స్ట్ అక్బర్ తోటి ముందు స్టార్టింగ్ అక్బర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లాంటి చార్ బాగ్స్ మిగతా వాళ్ళు కూడా మిగతా మొఘల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసిరు. వాళ్ళు ఎవరు అనంటే జహంగీర్, షాజహాన్ వీళ్ళు కూడా అక్బర్ తో పాటు ఇట్లాంటి చార్ బాగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసిరు. ఎక్కడ అంటే కాశ్మీర్, ఆగ్రా అండ్ ఢిల్లీలో ఎక్కువగా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేసిరు. ఓకేనా. నెక్స్ట్ అక్బర్స్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది టాంబ్ సెంట్రల్ ఏషియన్ యాన్సిస్టర్స్ కి టాంబ్ గా మారింది. ఎక్కడ అంటే అది టిమ్మూర్. ఓకేనా. నెక్స్ట్ మొఘల్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండేదో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద సెంట్రల్ టవరింగ్ డోమ్. ఫస్ట్ సెంట్రల్ లో ఒక డోమ్ లాంటి టవర్ లాంటిది ఉండేది. నెక్స్ట్ వన్ వచ్చేసి టాల్ గేట్ వే. దాన్ని ఏమన్నారంటే పిష్తక్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. టాల్ గేట్ వేని పిష్తక్ అని చెప్పేసి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఆర్కిటెక్చర్ యూజ్ చేసి ఎగ్జాంపుల్ ఏంటిదంటే హుమాయూన్ టాంబ్. ఓకేనా. హుమాయూన్ టాంబ్ గురించి చూద్దాం మనం. హుమాయూన్ టాంబ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటదంటే ఢిల్లీలో ఉంటది. ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది మొఘల్స్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ టాంబ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చార్ బాగ్ విధంగానే మొఘల్స్ యొక్క మొత్తం కూడా ఆర్కిటెక్చర్ చార్ బాగ్ తోటి ఉంటది. ఓకేనా. అంటే 4 సిమెట్రికల్ ప్యాటర్న్స్ యొక్క క్వార్టర్స్ యొక్క ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. సో ఇక్కడ మధ్యలో హుమాయూన్ యొక్క టోంబ్ ఉంటది. దాన్ని ఏమన్నారంటే 8 ప్యారడైస్ అన్నారు. ఇంకొక నేమ్ ఏంటిదంటే హస్ట్ బిహిస్ట్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. హస్ట్ బిహిస్ట్ అని చెప్పేసి అంటారు. ఎలా అంటే ఈ సెంట్రల్ హాల్ అనేది మధ్యలో టాంబ్ ఉంటది. దాని చుట్టూ కూడా 8 రూమ్స్ ఉంటాయి. 8 రూమ్స్ ఉంటాయి, మధ్యలో టాంబ్ ఉంటది. ఓకేనా. మధ్యలో టాంబ్ అంటే ఏం లేదు, సమాధి, హుమాయూన్ యొక్క సమాధి. ఓకేనా. ఈ బిల్డింగ్ కూడా మొత్తం కూడా రెడ్ స్టోన్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసిండ్రు. ఎడ్జ్లో ఏమో వైట్ మార్బుల్ యూజ్ చేసిండ్రు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ షాజహాన్స్ చేసిన కన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది చెప్పేసి చూద్దాం. సో ఈయన ఎక్కువగా ఆగ్రా అండ్ ఢిల్లీలోనే ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అనేది చేసిండు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెరిమోనియల్ హాల్స్ దేనికి అనంటే పబ్లిక్ ఇంకా ప్రైవేట్ ఆడియన్స్ కి ప్లాన్ చేసిండు. ఓకేనా. వాటిని ఏమన్నారంటే దివాన్ ఈ ఖాస్ ఆర్ దివాన్ ఇయం అని చెప్పేసి అన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఈ కోట్ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తారంటే చిహిల్ సుతున్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఏంటిదంటే 4 పిల్లర్డ్ హాల్ అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ షాజహాన్ ఆడియన్స్ హాల్ అనేది ఎక్కువగా దేనికి గుర్తుగా మారిందని అంటే మసీద్ కి. ఓకేనా.
షాజహాన్స్ ఆడియన్స్ హాల్ దేనికి అని అంటే మసీద్ కి డినోట్ చేస్తూ షాజహాన్ ఆడియన్స్ హాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది. నెక్స్ట్ పెడెస్టల్ ఆన్ విచ్ హీస్ థ్రోన్. ఈ కింగ్ యొక్క థ్రోన్ అంటే సింహాసనం ఏ విధంగా ఉండేది అంటే ముస్లిమ్స్ ఏ సైడ్ అయితే ప్రేయర్ చేస్తారో ఆ సైడ్ డినోట్ చేసే విధంగా ఈ కింగ్ యొక్క సింహాసనం ఉండేది. దాన్ని ఏమంటారు అంటే కిబ్లా అని చెప్పేసి అన్నారు. ఓకేనా. నెక్స్ట్ బిహైండ్ అంటే ఇతని యొక్క థ్రోన్ కి బిహైండ్ బాల్కనీలో ఏ విధంగా ఉంటదంటే గ్రీక్ గాడ్ ఆర్ఫెగస్ ఒక ఫ్లూట్ ప్లే చేస్తున్న విధంగా గ్రీక్ గాడ్ ఆర్ఫెగస్ అనే అతన్ని ఇమేజ్ అనేది స్టాచ్యూ అనేది ఉంటదని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. సో ఇతను ఫ్లూట్ ప్లే చేస్తే ఆ సౌండ్ కి ఎంత ఏ జీవి అయినా కూడా ఏదైనా కూడా ఎంత కోపంగా ఉన్నా కూడా పీస్ఫుల్ మైండ్ కి వస్తారు. ఆ విధంగా ఉంటది అతని సౌండ్ అని చెప్పేసి ఆ స్టాచ్యూ అనేది డినోట్ చేస్తుంది. ఓకేనా. సో మనకి నెక్స్ట్ వచ్చేసి షాజహాన్స్ కన్స్ట్రక్షన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ యమునా రివర్. యమునా రివర్ ఒడ్డున ఆయన ఏమేమి కట్టిండో చూద్దాం. ఫస్ట్ వన్ మనకు వచ్చేసి యమునా రివర్ ని అడాప్ట్ చేసుకొని అతను ఏం బిల్డ్ చేసిండంటే తాజ్ మహల్ బిల్డ్ చేసిండు. ఓకేనా. సో తాజ్ మహల్ వచ్చేసి ఏ విధంగా ఉంటదంటే ఒక టెర్రస్ పైన వైట్ మార్బుల్ తోటి కన్స్ట్రక్షన్ అనేది ఉంటది. సో ఆ కన్స్ట్రక్షన్ కి సౌత్ సైడ్ ఈ రివర్ ఉంటదని చెప్పేసి మనకి మెన్షన్ చేసింది. ఓకేనా. ఆ మార్బుల్ ని ఏమన్నారు అని అంటే మొసోలియం అని చెప్పేసి అన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఇతను ఒక న్యూ సిటీ ఢిల్లీలో ఒక న్యూ సిటీని కూడా కన్స్ట్రక్షన్ చేసారు. దాన్నే షాజహానాబాద్ అతని పేరు మీదనే ఒక న్యూ సిటీని ఢిల్లీలో కన్స్ట్రక్షన్ చేసారు. ఓకేనా. సో అతను కట్టిన కట్టడాలకి కన్స్ట్రక్షన్స్ కి అందరికీ ఎలో అనేది ఇయ్యరు, కొంతమందికే ఎలో చేసేవాళ్ళు. అందులోనే అతని యొక్క ఎల్డెస్ట్ సన్ ఎవరు అనంటే దారా షుఖో అనే అతనికి మాత్రమే ఆ రివర్ కి యాక్సిస్ యమునా రివర్ కి యాక్సిస్ అనేది ఇచ్చిండు. సో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి జోధ్బై ప్యాలెస్. ఇది ఎక్కడ అంటే ఫతేహ్పూర్ సిక్కిరి కాడ ఉంటది. సో ఇది ఆర్కిటెక్చరల్ ట్రెడిషన్ కూడా మొత్తం కూడా గుజరాత్ రీజియన్ లో ఉంటది. ఓకేనా. నెక్స్ట్ కుతుబ్ షాహీస్ రూల్స్. వాళ్ళు ఏమేమి కట్టించారో చూద్దాం. వాళ్ళు కుతుబ్ షాహీస్ ఎక్కడ నుంచి రూల్ చేసేవారు? గోల్కొండ, హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ నుంచి రూల్ చేసేవారు. ఓకేనా. సో వీళ్ళు ఏమేమి కట్టించారంటే హుస్సేన్ సాగర్ లేక్, గోల్కొండ ఫోర్ట్ అండ్ ద ఫేమస్ చార్మినార్, మక్కా మస్జిద్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ గార్డెన్స్ విత్ వాటర్ ఛానల్స్ అండ్ ఫౌంటైన్స్. సేమ్ షాజహాన్స్ మొఘల్స్ యొక్క కన్స్ట్రక్షన్ లాగానే వీళ్ళే కూడా కొంచెం ఆర్కిటెక్చర్ సేమ్ అదే విధంగా ఉండేది. అండ్ అదే విధంగా కొన్ని టాంబ్స్ కూడా ఉండేవి. టాంబ్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేసారు. టాంబ్స్ అంటే సమాధులు. ఓకేనా. నెక్స్ట్ ద బ్లెండెడ్ పర్షియన్ ఇంకా మొఘల్ అండ్ డెక్కన్ స్టైల్స్ అనేది యూజ్ చేశారు. ఓకేనా. సో ఇది మొత్తం కూడా మనకి 7th క్లాస్ లో ఉన్న 6th థీమ్ లోని లెసన్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.